గుడ్ ఈవినింగ్ గైస్. సో కొంచెం త్వరగా పార్టిసిపెంట్స్ జాయిన్ అవ్వండి. సో టైం అవుతుంది కదా, 4 మినిట్స్ ఉంది టైం. సో ఓన్లీ 17 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు. సో ఆల్రెడీ సార్ కూడా జాయిన్ అయ్యారు. సో కొంచెం ఫాస్ట్గా జాయిన్ అవ్వండి.
సో గైస్ ఆల్రెడీ టైం 5 అయింది. సో ఓన్లీ 42 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు. కొంచెం ఫాస్ట్గా జాయిన్ అవ్వండి.
సో గుడ్ ఈవినింగ్ గైస్, ఓన్లీ 50 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు ఇప్పటికీ స్టిల్. సో టైం మనకి ఆల్రెడీ 5 మినిట్స్ అయిందండి. సో నేను అందుకే మీకు 4:50 కల్లా నేను సెషన్ ఓపెన్ చేస్తున్నాను అండి. ఒక 10 మినిట్స్లో మీరు లాగిన్ అయితే, సో సార్ కూడా మనకి ఏంటంటే 5 కల్లా స్టార్ట్ చేస్తారు. కరెక్ట్గా 6:15 కల్లా ఎండ్ అయిపోతుంది మన క్లాస్. సో మనకి జాయిన్ అవటమే 5:15, 5:20 అవుతుందండి. సో స్టూడెంట్స్ కొంచెం ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. సో గైస్, దివ్య పెన్మస్త్ దివ్య గారు, మీరు ఒకసారి మీ డిస్టిక్ ని మ్యాచ్ చేయండి నేమ్ లో. ఓన్లీ మీ నేమ్ వరకే మెన్షన్ చేశారు. సో శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మీరు ఓన్లీ మీ పేరు మాత్రం మెన్షన్ చేశారండి. మీ డిస్టిక్ నేమ్ ఏంటి అనేది మెన్షన్ చేయలేదు. సో ముందు మీరు లాగిన్ అయిన తర్వాత మీ నేమ్ ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకునండి. చెక్ చేసుకున్న తర్వాత మీ డిస్టిక్ నేమ్ ముందు మెన్షన్ చేయండి, తర్వాత అండర్ స్కోర్ ఇచ్చి మీ నేమ్ మెన్షన్ చేయండి. సో ఎందుకంటే అటెండెన్స్ మీకు డిస్టిక్ వైజ్లో మనకి క్యాలిక్యులేషన్ అవుతుందండి. సో అందుకని. సో గాయస్, త్వరగా జాయిన్ అవ్వండి. సార్ కూడా జాయిన్ అయ్యారు.
సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ 65 మెంబర్స్ వచ్చారు. సార్ ఒక 5 minutes వెయిట్ చేసి స్టార్ట్ చేద్దాం సార్. ఓకే సార్. ఓకే సార్. అంటే డైలీ అంతే వస్తున్నారా సార్? 70 అబవ్ వస్తున్నట్టున్నారు డైలీ. 75 అంతే సార్. ఒక 10 మెంబర్స్, ఒక 10 to 15 మెంబర్స్ మాత్రం వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. ఓకే సార్, ఒక 2-3 minutes వెయిట్ చేసి స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ ఎస్టర్డే మనం ఈమెయిల్ మార్కెటింగ్ ఫైనల్ క్లాస్ చూసాము. సో ఈరోజు ఒక క్యాంపెయిన్ సెట్ చేసి మనం యాడ్సెన్స్లోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి. సో యాడ్సెన్స్ ఇంట్రొడక్షన్ ఈరోజు ఇచ్చేస్తాను మీకు. సో ఎంతమంది ఈమెయిల్ మార్కెటింగ్ మెయిల్ చింక్లో అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారు, ఎంతమంది వెబ్సైట్స్కి ఫామ్స్, పాపప్ ఫామ్స్ ఇంటిగ్రేట్ చేశారు? మీ అందరూ బ్లాగ్స్ మీద వర్కౌట్ చేస్తున్నారా? బ్లాగ్స్ మీద వెబ్సైట్స్ ఎవరైనా తీసుకున్నారా? ఒకలో ఇద్దరు, కొంత రూపేష్ గారు, రూపాశ్రీ గారు. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు ఆన్సర్ చేయట్లేదు చాట్లో. సో అందరూ గైజ్, అందరూ యాక్టివ్గా మీరు కూడా తీసుకొని వెబ్సైట్లు తీసుకొని బ్లాగ్స్ క్రియేట్ చేయండి. ఓకే, సో ఏదైనా ప్రాక్టీస్తోనే వస్తుంది గైజ్. సో మీరు కనుక ప్రాక్టీస్ చేయకుండా వదిలేస్తే కనుక మీరు ఇలాగే ఒక 10-15 days వదిలేస్తే మర్చిపోతారు టాపిక్స్ అన్ని. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎస్సీఓ కూడా మీకు చాలా ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ ఉంటేనే ఎక్కడ మీకు ఆప్టిమైజ్ చేయాలనేది తెలుస్తుంది. ఓకే, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అందరూ కూడా ప్రాక్టికల్గా మీరు వెబ్సైట్లు తీసుకొని దాని మీద మీరు ఎక్స్పెరిమెంట్లు చేయండి. ఎక్స్పెరిమెంట్లు చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్స్పెరిమెంట్ చేయకుండా మీకు అర్థం కాదు. లేదంటే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి వెబ్సైట్లు ఉంటే ఫ్రీగా ఎస్ఈఓ చేసి పెట్టండి. ఓకే, ఒక 1 month ఫ్రీగా వాళ్ళకి ఎస్ఈఓ చేస్తే వాడికి రిజల్ట్ కనబడితే ఆటోమేటికలీ అతను నెక్స్ట్ మంత్ నుంచి మీకు పే అనేది మీరు ఎంత అడిగినా వాడిని పే చేయగలరు. ఓకే, సో గైస్ మీరు ఫస్ట్లో ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్లో ఎవరికైనా బిజినెసెస్ ఉంటే, వాళ్ళకి వెబ్సైట్స్ ఉంటే వాటి మీద వర్కౌట్ చేయండి ఫ్రీగా. 1 month మేము మీ దాని మీద ఎస్ఈఓ ఫ్రీగా చేస్తాం. సో మీకు నచ్చితే కనుక మీరు నెక్స్ట్ మంత్ నుంచి జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి, నెక్స్ట్ మంత్ నుంచి ఎస్ఈఓ కోర్స్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్పచ్చు. ఓకే, సారీ, ఎస్ఈఓ సర్వీసెస్. ఓకే గైస్, సో 68 మెంబర్స్ వచ్చారు. సో అయితే క్లాస్ స్టార్ట్ చేసేస్తున్నాను నేను. సో చాలా మందికి ఫైనల్గా వచ్చేటప్పటికి చాలా మంది పార్టిసిపెంట్ తగ్గిపోయారు. మేబీ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పారు రూపేష్ గారు ఈ వీక్ అంతా. ఐ థింక్ దానివల్ల అనుకుంటా. సో ఎనీవే ఈ టాపిక్స్ మీరు మిస్ అయ్యారనుకుంటే కనుక వీడియోస్ పెడతారు కదా, అప్పుడు మీరు కవర్ చేసుకోండి. ఓకే, సో గైస్ నేను మెయిల్ చింప్ ఓపెన్ చేస్తున్నాను, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను మీకు, చూడండి. సో గైస్ మన డాష్ బోర్డ్ అండి ఇది. సో మనం ఒక మెయిల్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో స్టార్టింగ్లో మీకు చూపించాను ఎలా మెయిల్ క్రియేట్ చేయాలనేది. ఫైనల్గా కూడా ఈ క్లాస్లో మీకు ఒక మెయిల్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఇంకా యాడ్సెన్స్ గురించి నేను ఇంట్రొడక్షన్ టాపిక్ మీకు స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ మనకి క్రియేట్ అండ్ సెండ్ అన్ ఈమెయిల్ టు యువర్ కాంటాక్ట్స్ అని ఉంది కదా. సో క్రియేట్ చేద్దామండి. సో ఇక్కడ మనం క్యాంపెయిన్ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. సో నేను ఒక క్యాంపెయిన్ నేమ్ అనేది ఇస్తున్నాను. సో నా వాయిస్ అందరికీ వినిపిస్తుంది కదా, అండ్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా అందరికీ?
సో చూడండి, మనం క్యాంపెయిన్ నేమ్ అనేది ఇచ్చాము ఇక్కడ. సో ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్. సో మన క్యాంపెయిన్ నేమ్ అండి అది. సో అది వచ్చేసి మన ఐడెంటిఫికేషన్ కోసం మనం ఇస్తాం అనమాట. ఏదైనా ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఫేస్బుక్ లో చూసాము, అలాగే యాడ్వర్డ్స్ లో చూసాము. ఇవన్నీ క్యాంపెయిన్ నేమ్స్ అనేవి అన్నిట్లో కామన్ గా ఉండే ఒక పారామీటర్. ఓకే, సో ఈ ఫీల్డ్ అనేది కంపల్సరీగా మీరు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఓకే గైస్, చూడండి ఇక్కడ మనం ఇంతకు ముందు 10 పార్టిసిపెంట్స్ ని మనం యాడ్ చేసాము, రిసిపియంట్స్ ని. సో చూడండి, వాళ్ళు వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ నేను తీసుకున్నాను కదా క్లాస్ లో. సో ఆ ఈమెయిల్ ఐడీస్ యాడ్ చేసాను, వాళ్ళ లిస్ట్ అనేది ఉంది మన దగ్గర. సో ఒకవేళ మీకు మీ పాపప్ ఫామ్స్ వల్ల ఏమైనా లిస్ట్ యాడ్ అయితే కనుక ఇక్కడ మనకి రిసిపియంట్స్ పెరుగుతారు అనమాట. ఓకే, ఆడియన్స్ అనేవాళ్ళు పెరుగుతారు ఆటోమేటికలీ. సో అలా ఇంటిగ్రేట్ చేయడానికే నిన్న మనం పాపప్ ఫామ్స్ కానీ లేకపోతే సబ్స్క్రైబ్ ఫామ్స్ కానీ వెబ్సైట్స్ లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలనేది మీకు చెప్పా, డేటా ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది. ఓకే, సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలా డేటా కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి టైం ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే థర్డ్ పార్టీ యూజర్స్ ఎవరైతే ఉంటారో, థర్డ్ పార్టీస్ ఉంటాయి కొన్ని డేటా ప్రొవైడ్ చేసేవి. సో వాళ్ళతో వాళ్ళు థర్డ్ పార్టీ దగ్గర నుంచి ఆ డేటా అంతా మొత్తం వీళ్ళు గ్యాదర్ చేసుకుంటారు అనమాట. వాళ్ళు కొంత అమౌంట్కి సెల్ చేస్తాం జరుగుతుంది. చాలా మనకి చాలా ఉన్నాయి ఇండియాలో థర్డ్ పార్టీ ప్రొవైడర్స్, సర్వీస్ ప్రొవైడర్స్. సో డేటా ప్రొవైడ్ చేసేవాళ్ళు, అందులో గోడాడీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది డేటా అనేది. సో ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే కేటగిరీ వైజ్ అండి. ఇప్పుడు సపోజ్ ఒక బిజినెస్ పీపుల్ ఉన్నారనుకోండి, స్మాల్ స్కేల్ బిజినెసెస్, వాళ్ళకి సంబంధించిన ఈమెయిల్స్ అన్ని ఉంటుంది అనమాట. అలాగే స్కూల్స్ ఉన్నాయనుకోండి, స్కూల్కి సంబంధించిన డేటా అంటే స్కూల్స్లో స్టూడెంట్స్ డేటా కానీ, స్కూల్స్ యొక్క ప్రిన్సిపల్స్ కానీ లేకపోతే లెక్చరర్స్ కానీ వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ కానీ, ఇలా వాళ్ళకి సపరేట్గా డేటా అనేది ఉంటుందన్నమాట. సో మనకేంటంటే ఇండియన్ అంటే పాన్ ఇండియాలో కావాలి డేటా, ఓన్లీ పాన్ ఇండియాకే మీకు సర్వీసెస్ ఇస్తున్నారంటే పాన్ ఇండియా డేటా అనేది మీరు తీసుకోవచ్చు. సో ఈ డేటా అంతా తీసుకొని కలెక్ట్ చేసి మీరు రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి బల్క్ ఎస్ఎంఎస్ కి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఎంఎస్ మనకి వాట్సాప్ బల్క్ ఎస్ఎంఎస్ ఉంటాయి కదా, సో వాటికి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఆ డేటాని. అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా కూడా మనం ఆ డేటాని ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవచ్చు, రైట్? ఎందుకంటే మీరు థర్డ్ పార్టీ దగ్గర డేటా కొనుక్కున్నప్పుడు ఓన్లీ ఈమెయిలే ఉండదండి, వాళ్ళకి ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి, వాళ్ళకి కస్టమర్ నేమ్ కూడా ఉంటుంది. ఓకే, సో అందుకని ఏంటంటే కంపెనీస్ అన్ని ఈమెయిల్ మార్కెటింగ్ చేసేటప్పుడు ఈ డేటా అనేది కంపల్సరీగా వాళ్ళు ముందే గ్యాదర్ చేసుకొని ఉంటారు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఎవరికి పంపిస్తున్నాం అంటే ఈ 10 మెంబర్స్కి పంపిస్తున్నాం, ఆల్రెడీ యాడ్ చేసిన మెంబర్స్, ఎందుకంటే మనం ఇంకా వేరే వాళ్ళని యాడ్ చేయలేదు కదా. సో సో యాడ్ ఫామ్ అని ఉంది కదండి, ఈ యాడ్ ఫామ్ దగ్గర నేమ్ అంటే ఎవరి నుంచి పంపిస్తున్నాం. ఇప్పుడు సంయుక్త అనే పర్సన్తో నేను ఈ ఐడిని నేను క్రియేట్ చేశాను, ఈమెయిల్ మార్కెటింగ్ యొక్క లాగిన్ నేను ఈ యొక్క పేరుతో లాగిన్ అయ్యాను, యూజర్ నేమ్తో. సో ఫ్రమ్ ఎవరు ఉండాలి, ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళే ఉండాలి, రైట్? సో ఫ్రమ్ అనేది మనం ఇక్కడ ఇస్తాము. అలాగే రిలేటెడ్ ఈమెయిల్ ఐడి అనేది కూడా ఇక్కడ ఇస్తాం అనమాట, ఏ ఈమెయిల్ ఐడితో మనం కనెక్ట్ చేసుకున్నాం అనేది. దాని తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది కదండి, సేవ్ క్లిక్ చేస్తే మనకి ఫామ్ కూడా రెడీ అవుతుంది. ఫ్రమ్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ యాడ్ సబ్జెక్ట్లో ఇక్కడ మెయిన్ మనం ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళకి దేని గురించి అనేది సబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఈమెయిల్లో సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కాలం, రైట్? చూసారు కదా, ఆ సబ్జెక్ట్లో మెయిన్గా ఆ హెడ్డింగ్ అనేది పెడతాం అనమాట. అసలు అది దేన్ని, ఇప్పుడు ఒకవేళ మీరు రెజ్యూమ్ పంపిస్తున్నారు అనుకోండి, ఓకే, అక్కడ ఫ్రెషర్స్ రెజ్యూమా లేకపోతే ఎక్స్పీరియన్స్ రెజ్యూమా అని సబ్జెక్ట్ లో పెడతాం. సో అలాగే ఇక్కడ కూడా సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సబ్జెక్ట్ లో ఏం పెడతాం అంటే ఆన్లైన్ ట్రైనింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్.
సో మనకి ఎమోజీస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకి ఎమోజీస్ యాడ్ చేసుకోవడానికి కూడా వాడు ఎమోజీస్ కూడా ఇచ్చాడు. సో కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది ఇలాంటి యాడ్ చేయడం వల్ల, అంటే ఈజీగా కంటెంట్కి రీచ్ అవుతారు జనాలు తొందరగా. ఇలాంటివి ఉంటే ఏంటంటే మనం ఇలా పెడతాం వల్ల ఎమోజీస్ పెడతాం వల్ల ఏంటంటే మనకి అట్రాక్టివ్గా కనిపిస్తాయి అనమాట ఏదైతే టైటిల్ ఉందో అది. ఓకే, ఈ ప్రివ్యూ టెస్ట్లో ఏంటంటే మీరు మీ టాపిక్ గురించి సబ్ పాయింట్స్ ఏదైనా ఉంటే దాని గురించి ఇవ్వచ్చు. ఓకే, సో లైక్ సో ఇలా ఒక ప్రివ్యూ టెక్స్ట్ ఇచ్చి సేవ్ చేస్తాను. సో ఫైనల్లీ మనం సబ్జెక్ట్ కూడా ఇచ్చేసామండి. ఆ తర్వాత మనం ఒక ప్రివ్యూ కూడా ఇచ్చేసాము. సో కంటెంట్, అసలు మెయిన్ కంటెంట్ అనేది డిజైన్ చేయాలి. సో ఇక్కడ డిజైన్ చేయడానికి కొన్ని టెంప్లెట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయండి. సో ఇక్కడ డిజైన్ ఈమెయిల్ అని ఉంది కదా, ఈ డిజైన్ ఈమెయిల్లో మనకి కొన్ని టెంప్లెట్స్ అనేవి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ టెంప్లెట్స్ మనం కస్టమైజ్డ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఓకే, ఆల్రెడీ మనకి ఇక పైన చూడండి లేఅవుట్స్, టీమ్స్, సేవ్ టెంప్లెట్స్, క్యాంపెయిన్స్, ఇలా మనకి చాలా ఉంటాయి. ఓకే, మీరు ఓన్గా మీరు కోడింగ్ చేసుకొని టెంప్లెట్ రెడీ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఆప్షన్ ఉన్నది. కోడ్ యువర్ ఓన్. చాలా మందికి HTML తెలిసిన వాళ్ళు ఉంటారు, జావా స్క్రిప్ట్. సో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఓన్గా ఇక్కడ కోడింగ్ రాసుకొని వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఆల్రెడీ ఫామ్స్ ఏమైనా మీరు బిల్డ్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఫామ్ కోడ్ని ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసుకోవడం అనమాట. ఓకే, సో ఈ చేసుకోవాలి అంటే అప్గ్రేడ్ టు యూజ్ అని చూపిస్తుంది, మీకు కనిపిస్తుంది కదా. ఈ అప్గ్రేడ్ టు యూజ్ అంటే ఈ ఆప్షన్స్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ప్రో వర్షన్. ఓకే, ప్రో వర్షన్ తీసుకుంటే ఈ ఆప్షన్స్ అనేవి మీకు అవైలబుల్ వస్తాయి. అంటే మీకు కస్టమ్ టెంప్లెట్స్ అనేది కానీ మీకు చేసుకోవాలనుకుంటే ఈ ఈ యొక్క ప్రో అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈమెయిల్ మార్కెటింగ్. సో రీసెంట్గా మనం ఏ క్యాంపెయిన్స్ చేసాము అని తెలుసుకోవడానికి ఇక్కడ మనం రీసెంట్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయండి. మనం లాస్ట్ టైము ఈ అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనే దాని మీద ఒక క్యాంపెయిన్, ఒక టెంప్లెట్ రెడీ చేసాం. సో దానికి సంబంధించిన టెంప్లెట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో ఏమైనా టెంప్లెట్స్ మనం సేవ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ ఎనీ సేవ్ టెంప్లెట్స్. మనం అయితే ఏమి సేవ్ చేసుకోలేదు ఇంతకుముందు. మనం ఏమైనా టెంప్లెట్ రెడీ చేసుకొని సేవ్ చేసుకుంటా ఇక్కడ మనకి సెర్చ్ చేసుకుంటే దానికి సంబంధించిన టెంప్లెట్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. సో థీమ్స్, సో చూడండి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ థీమ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కొన్ని ప్రో వర్షన్స్ ఉంటాయి, అలాగే పెయిడ్ కూడా ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఇది పెయిడ్, ఇది మనకి ఇలా పెట్టినప్పుడు అప్గ్రేడ్ అని వచ్చిందంటే ఇది పెయిడ్ అండి. ఓకే, సో ఇందులో మీరు ఇలాంటి టెంప్లెట్స్ తీసుకోవచ్చు. సో ఇలాంటి థీమ్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ మనకి పెయిడ్ చాలా ఉన్నాయి, మధ్య మధ్యలో కొన్ని ఫ్రీ కూడా కనిపిస్తున్నాయి. ఇది ఫ్రీ టెంప్లెట్, సో ఇది పెయిడ్, సో ఇది పెయిడ్, ఇది పెయిడ్. సో ఇలా పెయిడ్ ఉంటాయండి, ఇలా మనకి కొన్ని ఫ్రీ కూడా ఉంటాయి. సో ఫ్రీ టెంప్లెట్స్ ఉన్నప్పుడు మనం ఫ్రీ తీసుకొని అది వాడుకోవచ్చు. సో లేదు అనుకుంటే కనుక మీకు టెంప్లెట్స్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఓన్గా డిజైన్ చేసుకోవాలన్నా కూడా పెయిడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలా విధంగా లేఅవుట్స్. ఈ లేఅవుట్స్లో ఏంటి అంటే మనం SEOలో మనకి వర్డ్ ప్రెస్లో యూజ్ చేసిన ఎలిమెంటర్ టూల్ యూజ్ చేసాం పేజ్ బిల్డర్.
సో అలాగే మనకి ఏంటంటే ఈ ప్రీ బిల్డ్ చేసిన థీమ్ లేఅవుట్స్ అన్నమాట. అంటే ఆటోమేటిక్గా మనం అక్కడ ఇమేజ్ ప్లేస్ ఇమేజ్ పెట్టడం, కంటెంట్ ప్లేస్లో కంటెంట్ పెట్టడం, అవి తీసి ఎడిట్ చేసుకోవడం. సో అలాంటి లేఅవుట్స్ ఇవన్నీ. ఓకే, సో దీంట్లో మీరు కస్టమైజ్ లేఅవుట్స్ అన్నమాట. బేసిక్, ఫుల్ విత్ ఎలా ఉండాలి అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఈ రెండు మనకి ఫ్రీ ఇచ్చాడు. మిగతావన్నీ ఇందులో ఇందులో కూడా మనకి అప్గ్రేడ్ టు యూజ్, అంటే అప్గ్రేడ్ అంటే ఏంటంటే ప్రో తీసుకోవడం. ప్రో తీసుకోవాలంటే ఇవన్నీ మనం యూజ్ చేసుకోవడానికి ఉంటాయి. ఓకే, సరే నేను ఒక థీమ్ తీసుకుంటున్నాను. పోయినసారి లేఅవుట్ తీసుకున్నాను కదా, ఈసారి థీమ్ తీసుకొని ట్రై చేద్దాం. సో చూడండి, మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఈ యొక్క న్యూస్ లెటర్ రెడీ చేయడానికి కారణం ఏంటి? సో ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, దాని పర్పసే కదా మనం పంపించాలనుకుంటుంది మన క్లయింట్స్కి. సో మనం ఇక్కడ ఏంటంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉందో ఇక్కడ మనం అది ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మన లోగో పెడదాము. సో ఈ లోగోని ఇన్సర్ట్ చేస్తున్నాను నేను. సో ఆ లోగో మనకి సైజ్ అనేది ఇక్కడ మనకి 100 to 10% అని ఉంది కదా. సో ఈ లోగో సైజులో తగ్గించుకోవచ్చు. మనం ఎంతవరకు కావాలంటే అంతవరకు మనం డిస్ప్లే పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో అలాగే ఇక్కడ థీమ్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఇందులో ఒక మెయిన్ మనకి ఈ ఇమేజ్ని మార్చుకోవాలనుకున్నా కూడా మార్చుకోవచ్చు ఇక్కడ. సో మనకు రిలేటెడ్ ఇమేజ్, మనది ఏంటంటే ఆన్లైన్ మార్కెటింగ్ కదా, సో దానికి రిలేటెడ్ ఇమేజ్ అని తీసుకోవాలి. ఓకే, మీరు ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ ఇమేజెస్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో చూద్దాం, అప్లోడ్ చేద్దాం వేరే ఇమేజ్ ఏదైనా. డౌన్లోడ్. సో దీని సైజ్ అనేది సరిపోలేదు. క్రియేటివ్ అసిస్ట్లోకి వెళ్తే అది మనకి పెయిడ్ అడుగుతుంది. సో ఈ బేటాలో, అంటే బేటా అన్నా కూడా అప్గ్రేడ్ అండి, అప్గ్రేడ్ చేసుకుంటేనే ఈ బేటా వర్షన్ కూడా మనకి యాడ్ అవుతుంది. సో అందులో మనకి ఇమేజెస్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. కొన్ని ఇమేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనకి విత్ అనేది సరిపోయేటట్టు తీసుకోవాలి ఏదైనా ఇమేజ్. ఓకే, ఇది సరిపోయింది చూడండి. దానికి మనం ఇమేజ్ అనేది కరెక్ట్గా సైజ్ అనేది సరిపోయింది. సో ఇక్కడ కంటెంట్, దేని గురించి అయితే కంటెంట్ ఇద్దాం అనుకున్నారో ఆ కంటెంట్ అనేది ఇక్కడ మనం
అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే మన మెయిన్ కాన్సెప్ట్ దానికే కదా వాళ్ళకి మనం హైర్ చేసుకుంటాము. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. చేసుకోవచ్చు ఇక్కడ. సో దీన్ని బోల్డ్ చేసుకొని మనం దాని కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఈ కలర్ అనేది మనం మార్చుకోవచ్చు ఇక్కడ. ఈ వ్యూ బటన్ ఏదైతే ఉందో వ్యూ అపాయింట్మెంట్ అనే బటన్, ఇక్కడ మనం రిజిస్టర్ నవ్వని కానీ సో ల్యాండింగ్ పేజ్ అనేది ఇక్కడ ఇస్తామండి. ల్యాండింగ్ పేజ్ అంటే ఇప్పుడు దేనికైతే ఇప్పుడు రిజిస్టర్ నవ్వు అని కొట్టగానే మీ ఈమెయిల్ పంపిస్తారు, రైట్, బాగానే ఉంది. సో ఈమెయిల్ పంపించినప్పుడు ఆ పర్సన్ రిజిస్టర్ చేసుకోవాలని చూస్తారు. రిజిస్టర్ నవ్వు అని కొట్టినప్పుడు మనకు ఒక ల్యాండింగ్ పేజ్ అనేది కావాలి. ఆ ల్యాండింగ్ పేజ్ అనేది మీరు మీ వెబ్సైట్లో మీరు ఆ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్గా ఏదైనా ఒక ల్యాండింగ్ పేజ్ ఉంటే కనుక ఆ లింక్ ఇవ్వండి. ఓకే, లేదు అంటే దానికి సంబంధించిన మీరు ల్యాండింగ్ పేజ్ సపరేట్గా క్రియేట్ చేస్తే ఆ సపరేట్గా క్రియేట్ చేసిన వెబ్ అడ్రస్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ కంపల్సరీగా మీరు వెబ్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. వెబ్ అడ్రస్ లేదు అనుకున్నప్పుడు మీకు ఒకవేళ వెబ్సైట్ లేదు, ల్యాండింగ్ పేజ్ లేదు అంటే ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇదనమాట. సో ఇక్కడ మీరు ఫైనలీ ఏంటి అంటే ఒకవేళ మీరు ప్రో తీసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు ఈ మెయిల్ ఇక్కడ అవర్ మెయిల్ అడ్రస్ ఇవన్నీ మార్చుకోవచ్చు. ఓకే, ఇవి కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక కాపీ రైట్ తీసేస్తే కనుక ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇలా అంటే మనం ఫామ్స్ అనేది రెడీ చేసుకునేది. సో ఇది కంటిన్యూ చేస్తే టెంప్లెట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. సో ఎక్స్ట్రా మీకు పక్కన టెక్స్ట్ బాక్స్లు కానీ ఎక్స్ట్రా మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ఫామ్ అనేది ఇలా కనిపిస్తుంది కదా. So we automatically add a required referral batch to your email footer to remove the batch, upgrade your account. అంటే వాడు ఫుటర్లో వాడికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇచ్చాడు. సో అది అప్గ్రేడ్ చేసుకుంటే అది రిమూవ్ చేస్తాడంట. అప్పుడు మీకు ఇక్కడ కూడా రైట్ బటన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మీరు ఫ్రీగా వాడుతున్నారు కాబట్టి టెస్ట్ మెయిల్ అని వస్తుంది. ఓకే, ఎందుకంటే వాడి బ్రాండ్ అనేది కనబడుతుంది మెయిల్ చింప్ అనేది. ఒకవేళ మీరు మెయిల్ చింప్ ప్రో అని తీసుకున్నప్పుడు కింద మీది కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఒక వాటర్ మార్క్ అనేది ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నేను సెండ్ అయిపోయింది కాబట్టి సెండ్ చేస్తున్నాను. సో సెండ్ నౌ. ఎవరైతే 10 మెంబర్స్ ఉన్నారో ఆ 10 మెంబర్స్కి నా యొక్క డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నుంచి మెయిల్ అనేది న్యూస్ లెటర్ అనేది పంపిస్తాను. ఓకే, సో వీళ్ళందరికీ రిసీవ్ అవుతుంది. ఇప్పుడు ఆ కస్టమర్స్ మనకి క్లయింట్లు మనకి రిజిస్టర్ అయ్యారు అనుకోండి, వాళ్ళ నుంచి లీడ్స్ వస్తాయి. సో ఈమెయిల్ మార్కెటింగ్ ఎందుకు చేస్తారో అర్థమైంది కదా, లీడ్స్ని జనరేట్ చేయడానికి. అలాగే కస్టమర్ దగ్గర నుంచి మనం ఏదైనా కస్టమర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా కూడా ముందుగా మన ఆల్రెడీ ఉన్న క్లయింట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ అనేది యూస్ చేస్తాం. ఇది సో ఈమెయిల్ మార్కెటింగ్ అయితే మనకి ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు అందరికి ఆ 10 మందికి మెయిల్స్ వెళ్ళి ఉంటాయి. ఓకే, సో అవి ప్రమోషనల్ మెయిల్స్లోకి వెళ్తాయి వాళ్ళకి. సో అందరికీ టాపిక్ అర్థమైంది కదా, ఈమెయిల్ మార్కెటింగ్ టాపిక్. సో ఈరోజు మనం యాడ్సెన్స్ గురించి మాట్లాడుకోవాలి. అదేనండి, మనకి ప్రమోషనల్ మెయిల్లో వెళ్తానండి అలాగా. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే రిజిస్టర్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటికలీ మెయిల్కి మాకు రిక్వెస్ట్ వస్తుంది అనమాట. సో సంయుక్త అనే మెయిల్కి రిక్వెస్ట్ వస్తుంది. సో దాని ద్వారా లీడ్స్ జనరేట్ అవుతాయి. సో ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది దానికి యూస్ చేస్తారు. ఈమెయిల్ మార్కెటింగ్ యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్కి కూడా యూస్ చేయొచ్చండి. వేరియస్ పారామీటర్స్లో
మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సింది ఏంటి, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. సో సబ్స్క్రైబ్కి ఒక ఈ న్యూస్ లెటర్ రెడీ చేయండి. మీ దగ్గర డేటా ఉంటే వాళ్ళకి పంపించండి. చూస్తారు కదా, ఈమెయిల్స్ క్రియేట్ చేస్తారు కదా, సబ్స్క్రైబ్ వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు. ఓకే గైస్, మనకైతే ప్రజెంట్ ఈమెయిల్ మార్కెటింగ్ టాపిక్ అయితే అయిపోయింది. ఇందులో మనం ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడిగేయండి. నేను ఒక 10 minutes నేను ఈరోజు యాడ్సెన్స్ గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. రేపు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం, యాడ్సెన్స్ టాపిక్లో. ఓకే, మనకి కరెక్ట్గా 3 daysలో అయిపోతుంది యాడ్సెన్స్ అనేది, 3 to 4 daysలో. సో ఈరోజు ఇంట్రొడక్షన్ ఇస్తే ఇంకొక 3 daysలో అయిపోతుంది. ఈ వీక్లో మేబీ మీరు సాటర్డే ఎగ్జామ్ రాసేయచ్చు, ఫైనల్ ఎగ్జామ్. ఓకే గైస్, ఇప్పుడు నాకు మీలో ఎవరైనా సరే ఆన్సర్ చేయొచ్చు. గూగుల్ యాడ్వర్డ్స్కి గూగుల్ యాడ్సెన్స్కి నాకు తేడా చెప్పండి. యాడ్వర్డ్స్ టాపిక్ మీకు అయిపోయింది కదా, యాడ్వర్డ్స్ టాపిక్ అందరికీ అయిపోయింది. సో యాడ్వర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తాడు అడ్వర్టైజరు, గూగుల్ యాడ్సెన్స్ ఎందుకు యూజ్ చేస్తాము, యాడ్సెన్స్కి యాడ్వర్డ్స్కి తేడా చెప్పండి. ఎవరైనా ఒక్కరు చెప్పినా చాలు, అందరికీ రీచ్ అవుతున్నారు. ఓకే, AdWords is to run ads. Okay. AdWords are keywords. కాదండి, AdWords are keywords అనేది కాదు. AdWords we will manage the ads, while in the AdSense we will manage the payment. కొంచెం దగ్గరగా ఉంది. AdSense మనం అప్లై చేస్తే గూగుల్ అప్లై చేస్తుంది. ఓకే, సో ఎనీవే సరే వినండి ఒకసారి. అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసేసి గూగుల్ యాడ్వర్డ్స్. ఎస్, నీలవేణి గారు కరెక్ట్గా చెప్పారు. యాడ్వర్డ్స్ అనే ప్లాట్ఫామ్ వచ్చేసి అడ్వర్టైజర్ ప్లాట్ఫామ్ అండి. అడ్వర్టైజర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను నా బిజినెస్ గురించి అడ్వర్టైజ్ చేయాలి అంటే నేను గూగుల్ యాడ్వర్డ్స్ అనే ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తాను. ఓకే, అర్థమైంది. సో యాడ్సెన్స్ అనేది ఏంటంటే పబ్లిషర్స్. ఇప్పుడు ఎవరైతే నా యొక్క వెబ్సైట్లో వాళ్ళ యాడ్స్ని పబ్లిష్ చేస్తున్నారో, ఓకే, నా యాడ్సెన్స్ అకౌంట్ ద్వారా నాకు నా ప్రాపర్టీలో, ఇప్పుడు మీకు ఒక వెబ్సైట్ ఉంది, లేకపోతే ఒక బ్లాగ్ ఉంది, లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఆ యూట్యూబ్ ఛానల్లో ఒక యాడ్ ప్లే అవుతుంది. ఓకే, ఒక యాడ్ ప్లే అవుతుంది. ఆ యాడ్ ఎవరు ప్లే చేస్తున్నారు? అడ్వర్టైజర్స్ పే చేస్తున్నారు, అవునా? అడ్వర్టైజర్స్ గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా వాళ్ళు పే చేసి గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా అడ్వర్టైజర్స్ అనేవాళ్ళు యాడ్ ఇస్తున్నారు. ఆ యాడ్స్ ఎక్కడ ప్లే అవుతున్నాయి? యూట్యూబ్ ఛానల్లో కానీ, బ్లాగ్స్లో కానీ, వెబ్సైట్స్లో కానీ ప్లే అవుతున్నాయి యాడ్స్ అనేవి. అలా ప్లే అవుతున్నప్పుడు మన ప్రాపర్టీలో వాళ్ళ యాడ్స్, అడ్వర్టైజర్ యొక్క యాడ్స్ అనేవి ప్లే అవుతున్నాయి కాబట్టి, సో యాడ్సెన్స్ అనేది ఒక థర్డ్ పార్టీ అనమాట. ఈ అడ్వర్టైజర్స్ యొక్క యాడ్స్ని పబ్లిష్ చేయడానికి యాడ్సెన్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఈ యాడ్సెన్స్ అకౌంట్ ద్వారానే మనకి కొంత కమిషన్ అనేది వస్తుంది మన ఒక వెబ్సైట్లో ప్లే అవుతున్నప్పుడు యాడ్స్ అనేవి. ఓకే, ఇంకా క్లియర్గా అర్థమైందా? అడ్వర్టైజర్స్ అనేవాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. ఆ అడ్వర్టైజ్ చేసిన యాడ్స్ అనేవి
మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేకపోతే వెబ్సైట్స్లో కానీ అలాగే బ్లాగ్స్లో కానీ యాడ్స్ ప్లే అవుతున్నప్పుడు మన వెబ్సైట్లో ప్లే అయిన యాడ్స్కి యాడ్సెన్స్ ద్వారా కొంత కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. ఆ కమిషన్నే మనకి యాడ్సెన్స్ ద్వారా ప్రొవైడ్ అవుతుంది అనమాట. యాడ్సెన్స్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి వ్యాలెట్లో. ఆ వ్యాలెట్లో క్రియేట్ అయిన అకౌంట్లో మనీని మనం మన బ్యాంక్ ద్వారా కానీ లేకపోతే మన పేటిఎం ఇలా యూపీఎస్ ద్వారా కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది యాడ్సెన్స్ అనేది చేసేది. సో సారీ, వన్స్ ఓపెన్ మెయిల్స్ ఏం లింక్ అండి? నేను పంపించిన లింక్ మీరు పంపించారా ఆ లింక్? ఓకే, ఇది myshopprime.com వాడదండి. ఇది ఆల్రెడీ మీరు ఎప్పుడో క్రియేట్ చేశారు ఇది. ఓకే, షాప్ 10 ఇలాంటివి ఉంటాయి కదా ఈ కామర్స్ సైట్లో. సో అలాగా మీ పేరుతో మీరు ఎప్పుడో క్రియేట్ చేసిన సైట్ ఇది. ఓకే, మీకు తెలుస్తుంది కదా అక్కడ సబ్ డొమైన్ myshopprime.com సబ్ డొమైన్ కింద మీరు క్రియేట్ చేసుకున్నారు. గ్లో రోడ్లో క్రియేట్ చేసా. గ్లో రోడ్ ఏంటి? అది ఇంకో వెబ్సైటా? ఈ కామర్స్ వెబ్సైటా? సేమ్ ఇలాంటిది అనుకుంటా అది కూడా, రైట్? మై షాప్ ప్రైమ్ లాంటిదనా? ఓకే, అక్కడే మీకు యాడ్ కానీ ఏదైనా వచ్చి ఉంటుంది. ఆ యాడ్ మీకు తెలియకుండా క్లిక్ చేసి ఉంటారు, దానివల్ల మీకు అది క్రియేట్ అయినట్టుంది. ఇప్పుడు యాప్స్లో కూడా మీకు యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, యాప్స్ ఓపెన్ చేసినప్పుడు అలా మీకు ఏదైనా తెలియకుండా వచ్చి ఉంటుంది, క్లిక్ చేసి ఉంటారు, దాంట్లో ఫెచ్ అయిపోయి ఉంటుంది మీ ఇన్ఫర్మేషన్. సో అందుకే క్రియేట్ అయిపోయింది. పెయిడ్ ఈమెయిల్స్ మీద ఈమెయిల్ క్యాంపెయిన్స్ రన్ చేయడం వల్ల కన్వర్షన్స్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? స్పామ్ రిపోర్ట్కి ఎంత ఛాన్స్ ఉంది? స్పామ్ రిపోర్ట్ అనేది వాళ్ళు పెట్టుకుంటేనే కదా అవుతుంది. స్పామ్ రిపోర్ట్ అనేది వాళ్ళు పెట్టుకుంటేనే అవుతుందండి. స్పామ్లో పెట్టుకుంటేనే, ఇంకా మీరు ప్రతిసారి పెట్టినప్పుడల్లా స్పామ్లోకి వెళ్తాయి. వాళ్ళు స్పామ్ పెట్టకుండా ఉంటే ఏం ప్రాబ్లం ఏమైనా ఉండదు. కన్వర్షన్స్ అనేది మీరు పెయిడ్ తీసుకుంటే ఎక్కువ మంది డేటా ఉంటే తీసుకోండి పెయిడ్. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే పెద్ద పెద్ద అంటే కంపెనీస్కి వాటికి యూజ్ అవుతుంది. మనకు అంత అవసరం లేదు నాకు తెలిసి. ఈమెయిల్ మార్కెటింగ్ తెలుసుకోవాలి కాబట్టి టాపిక్ గురించి తెలుసుకోవడం, కానీ ఎక్కువ ఈమెయిల్ క్యాంపెయిన్స్ అనేది కొంచెం పెద్ద పెద్ద కంపెనీస్ అయితే యూజ్ చేస్తారు. వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి, కస్టమర్ డేటా ఉంటుంది కాబట్టి. మన దగ్గర కస్టమర్ డేటా ఉంటే యూజ్ చేసుకోవచ్చు కన్వర్షన్స్కి. ఎంతమంది ప్రమోషన్స్లో ఈమెయిల్స్ చూస్తారు? అది పెయిడ్ తీసుకుంటే వచ్చిందండి, పెయిడ్లో వస్తుంది. ప్రమోషన్స్లో కాకుండా నార్మల్గా వెళ్ళాలంటే స్పామ్లోకి వెళ్ళకుండా
నార్మల్గా వెళ్ళాలి పోవాలి సోషల్లోకి వెళ్ళాలి లేకపోతే ప్రైమరీలోకి వెళ్ళాలి అంటే దానికి పెయిడ్ తీసుకుంటే దానికి ఆప్షన్స్ ఇస్తాడు, అందులో పెట్టుకుంటే మనం వెళ్ళిద్ది అనమాట. అలా ఇది ఫ్రీ, దాంట్లో అన్ని కూడా ఫీచర్స్ మనం ఇది ఫ్రీ కదా. ఓకే, సో ఎనీవే సరే యాడ్సెన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఈ యాడ్సెన్స్ మనకి దేనికి దేనికి మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు యాడ్సెన్స్ అనుకోండి, వెబ్సైట్, బ్లాగ్ ఆర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఈ మూడిట్లో దేనికైనా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఈ మూడిట్లో మనం ఆ, దే అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో లింక్ చేయాలనుకోండి, యూట్యూబ్ ఛానల్లో లింక్ చేయాలంటే ఇది వరకు యాడ్సెన్స్ అకౌంట్ అనేది తొందరగా అప్రూవ్ వచ్చేది. ఆండ్రాయిడ్ యాడ్కి కూడా చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ కూడా యాప్స్ కూడా చేసుకోవచ్చు. మెయిన్లీ యాప్స్కి కూడా ఐఫోన్ మనకి ఆండ్రాయిడ్ యాప్స్ కానీ ఐఓఎస్ యాప్స్ కానీ దేనికైనా మనం లింక్ చేసుకోవచ్చు. బట్ యాప్స్ చాలా తక్కువ మంది కదా చేసేది, ఓన్లీ మనకి వెబ్సైట్స్, యూట్యూబ్ ఇవన్నీ మెయిన్ కదా. సో యాప్స్ కూడా లింక్ చేసుకోవచ్చు, యాప్స్లో కూడా ప్లే అవుతాయి కదా యాడ్స్, చూసారా? యా, యాప్స్ ద్వారా కూడా మనకి అడ్వర్టైజర్స్ ప్లే చేస్తారు యాడ్స్. సో అప్పుడు కూడా మనకి యాడ్సెన్స్ ద్వారా మనీ వస్తుంది. సో మనం యాప్స్కి, అలాగే వెబ్సైట్స్కి, బ్లాగ్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి, వీటన్నిటికీ మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో ఇది వరకు ఏంటంటే యూట్యూబ్ ఛానల్కి ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండేవి కాదు. సో వెంటనే అప్రూవల్ ఇచ్చేసేది అనమాట యూట్యూబ్ ఛానల్ నుంచి మనకి యాడ్సెన్స్ అకౌంట్ అప్రూవల్ కావాలంటే. ఓకే, కానీ ఇప్పుడు అలా కాదు. యాడ్సెన్స్ అప్రూవల్ కావాలంటే మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలాగే 4000 అవర్స్ అయ్యి ఉండాలి. సో అప్పుడే మనకి యాడ్సెన్స్కి అప్రూవల్ అనేది వచ్చింది. సో మనం ఏంటి అంటే బ్లాగ్ నుంచి కానీ లేకపోతే వెబ్సైట్ నుంచి కానీ ట్రై చేస్తే మినిమం దానికి 5000 యూజర్స్ అయితే మంత్లీ వచ్చి ఉండాలి. మంత్లీ 5000 యూజర్స్ వస్తేనే ఆ యాడ్సెన్స్ అప్రూవల్ అనేది ఇచ్చింది అనమాట. ఓకే, సో ఈ కండిషన్స్ మీద మనకి వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ యాడ్సెన్స్ అనేది ఫస్ట్ మీకు రావాలంటే ఫస్ట్ మీ యొక్క బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ ట్రాఫిక్ అనేది పెంచుకోండి, ఎస్ఈఓ చేసుకోండి. ఆల్మోస్ట్ మీరు ఒక 2-3 మంత్స్ దాని మీద మీకు ట్రాఫిక్ పెంచడానికి మీద ట్రై చేసిన తర్వాత మీరు యాడ్సెన్స్ అప్రూవ్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది అప్రూవల్ అనేది. ఓకే, సో తర్వాత యాడ్సెన్స్ అప్రూవల్ రాగానే మీకు ఒక మెసేజ్ వచ్చింది ఈమెయిల్కి, యువర్ యాడ్సెన్స్ అకౌంట్ వాజ్ అప్రూవ్డ్ అని. సో అప్రూవల్ వచ్చినప్పుడు వాడు ఒక లింక్ పంపిస్తాడు యాడ్సెన్స్కి. సో ఆ లింక్ ద్వారా మనం లాగిన్ అయిన తర్వాత మనకి యాడ్సెన్స్లో కూడా సేమ్ మనకి అనలైటిక్స్, గూగుల్ అనలైటిక్స్, అలాగే గూగుల్ సెర్చ్ కన్సోల్, వీటికి మనం కోడ్ ఎలాగ HTML కోడ్ని తీసుకెళ్ళి వెబ్సైట్లో పెడతామో యాజ్ యూజువల్గా సేమ్ టు సేమ్ మన యాడ్సెన్స్ కోడ్ని కూడా తీసుకెళ్ళి మన ఒక వెబ్సైట్లో కానీ, బ్లాగ్లో కానీ, లేకపోతే ఆండ్రాయిడ్ యాప్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, వెబ్సైట్స్కి అయితే హెడ్ ట్యాగ్లో ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, సో అలా ఇంటిగ్రేట్ చేయటం వల్ల మనకి ఆ యొక్క యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అయిన తర్వాత వెరిఫై అయిపోతుంది అనమాట, వెబ్సైట్ వెరిఫై అవుతుంది. ఓకే, సో అప్పటి నుంచి మనకి ఏంటి అంటే వెబ్సైట్కి వచ్చిన ట్రాఫిక్ని బట్టి ఎంతమంది మన అడ్వర్టైజింగ్ ప్లేస్ చేసిన యాడ్స్ మీద క్లిక్ చేస్తున్నారో దాన్ని బట్టి మన కమిషన్ అనేది మన యాడ్సెన్స్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ఓకే, సో మినిమం మనకి యాడ్సెన్స్ లో నుంచి మనీ విత్డ్రా చేయాలంటే $100 అయి ఉండాలి. $100 అయితేనే మన అకౌంట్ నుంచి మనం ట్రాన్స్ఫర్ అంటే మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటుంది. ఓకే, అది యూట్యూబ్ అయినా వెబ్సైట్ అయినా ఏదైనా సరే దాని నుంచి మనకి $100 అయితేనే ఆ థ్రెషోల్డ్ అయితేనే మనకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటుంది. అప్పటి వరకు ట్రిగర్ అనేది ఓపెన్ అవ్వదు, అప్పటి వరకు మీకు అక్కడ ఆప్షన్ చూపించదు. ఓకే, ట్రాన్స్ఫర్ చేయడానికి. సో ఇవ్వండి మనకి యాడ్సెన్స్కి కావాల్సిన మెయిన్ థింగ్స్. ఓకే,
ఓకేనా గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఉంటే అడగండి. సో రేపు మనం యాడ్సెన్స్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో యాడ్సెన్స్ అనేది నేను అకౌంట్ అనేది ఆల్రెడీ నాకు ఉంది. నా అకౌంట్ ఓపెన్ చేసి మీకు వెబ్సైట్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఓకే, అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. For website, we are the owners. How they put ads in your site. సో యాడ్సెన్స్ అకౌంట్ అనేది మీరు వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేస్తారు కదా, ఇంటిగ్రేట్ చేయడానికి ఒక కోడ్ పెట్టాలని చెప్పాను వంశీ గారు. మీకు ఆ కోడ్ని తీసుకెళ్ళి మీ యొక్క ఇండెక్స్ ఫైల్లో హెడ్ ట్యాగ్లో ఇంటిగ్రేట్ చేస్తారు. ఓకే, ఆ తర్వాత మీ యొక్క యాడ్సెన్స్ అకౌంట్ నుంచి యాడ్స్ ఆటోమేటిక్గా ప్లే అవ్వాలా, మాన్యువల్గా ప్లేస్ చేసుకుంటారా అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. మాన్యువల్గా ఏంటి అంటే మెయిన్లీ మీ వెబ్సైట్కి రిలేటెడ్ యాడ్స్ని మనం ప్లే చేసుకోవచ్చు. లేదు మాన్యువల్గా వాళ్ళే ప్లేస్ చేయాలి అనుకుంటే మీ వెబ్సైట్లో హెడర్ ప్లేస్లో ఖాళీగా ఉందనుకోండి, ఆ ప్లేస్లో బ్యానర్ యాడ్స్, అలాగే సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీకు స్పేస్ ఉంది. ఆ స్పేస్లో వాళ్ళకి రిలేటెడ్ యాడ్స్, దానికి బ్యానర్ యాడ్స్ కానీ లేకపోతే మనకి ఇలా ఫ్లెక్స్ యాడ్స్ కానీ ఇలాంటివన్నీ ప్లేస్ చేస్తారు. ఓకే, so when will be the exam, what will be the ఎగ్జామ్ అనేది మనకి యాక్సెన్స్ కోర్స్ యాక్సెన్స్ టాపిక్ అవగానే మీరు ఎప్పుడంటే అప్పుడండి. ఈ వీక్ సాటర్డే ఫిక్స్ చేసుకుందామంటే సాటర్డే, ఎందుకంటే మనకి ఇంకా 3 days 4 daysలో అయిపోతుంది క్లాస్. మేబీ ఫ్రైడే కల్లా అయిపోతుంది. సాటర్డే పెట్టుకుందాం అంటే పెట్టుకుందాం. ప్యాటర్న్ వచ్చేసి ఆప్షనల్ ఉంటుంది, చూసింగ్ చేసుకోవచ్చు. ఎస్సీఓ ఫర్ బ్లాగింగ్కి కూడా చేసుకోవచ్చు. టైటిల్, డిస్క్రిప్షన్, కంటెంట్ సరిపోతుంది. మీరు ఏదైతే టైటిల్లో కీబోర్డ్ ఇస్తున్నారో ఆ కీబోర్డ్లో కూడా పర్మాలింక్లో కూడా అదే ఉండేదో చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో మీ యొక్క కీబోర్డ్ యొక్క సినానిమ్స్, ఓకే, ఫ్రేజెస్ వచ్చేటట్టు చూడండి.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? సార్ చెప్పండి సార్ అది ఫ్రైడే అయిపోతుంది అన్నారు కదా మ్యాక్సిమం. అయిపోద్ది సార్. సో వీళ్ళని అడగమంటారా సాటర్డే కానీ సండే కానీ వాళ్ళు ఏ డేట్స్ రెడీగా ఉన్నారో చూసి? వాళ్ళు ఇష్టం సార్, చెప్పేసాను అదే. ఓకే సో గైస్ సార్ చెప్పారు కదా మనకి. సో ఫ్రైడే మనకి ఆల్మోస్ట్ టాపిక్ అంతా కవర్ అయిపోతుంది డిజిటల్ మార్కెటింగ్ అనేది. సో మీరు మెయిన్ ఎగ్జామినేషన్స్ అంటే 2 days ఉన్నాయి, సాటర్డే సండే. ఈ 2 రోజుల్లో మీకు ఏ డేట్ కన్వీనియంట్గా ఉంటే ఆ డేట్ నాకు పోస్ట్ చేయండి. ఆ డేట్ ప్రకారం నేను సార్ని అడిగి ట్రైనర్ గారిని అడిగి ఆ డేట్ని మీకు మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాను. అది మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి గైస్. సో కొంతమంది మీరు పార్టిసిపేట్ చేసి, కొంతమంది సార్ మేము ఈవినింగ్ రాస్తాం కుదరలేదు, మార్నింగ్ మేము ఈవినింగ్ రాస్తాం, మధ్య లేదంటే ఆఫ్టర్నూన్ రాస్తాం అని కుదరదండి. ఎందుకంటే లింక్ అనేది మీకు ఓన్లీ 2 to 3 hours ఉంటుంది అంతే. సో ఆ తర్వాత లింక్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో అందరూ మీరు ఎగ్జామ్ రాసే పని అయితే నాకు డేట్ పోస్ట్ చేయండి, అది సాటర్డేనా సండేనా, టైం అనేది కూడా. ఓకేనా గైస్? ఓకే పోస్ట్ చేయండి. సో సండే అంటున్నారు ఒకళ్ళు, సండే. సాటర్డే ఎగ్జామ్ ఉంది, ఓకే సండే. సండే గైస్ ఆల్మోస్ట్ అందరు సండే అంటున్నారు, బట్ టైం చెప్పట్లేదు నాకు. మార్నింగా, ఈవినింగా, ఆఫ్టర్నూనా అని టైం కూడా మెన్షన్ చేయండి. సండే మార్నింగ్, సండే ఈవినింగ్ 2 to 4, మార్నింగ్. సో మార్నింగ్ ఈవినింగ్ అనేది 2 కామన్గా ఉంటున్నాయండి నాకు తెలిసి ఓట్స్ అనేవి. ఓకే సో సండే మార్నింగ్ 9 to 10 ఎగ్జామ్. ఎంతమంది రెడీగా ఉన్నారు? 9 to 10 or 9 to 11? ఓకే సో ఆల్మోస్ట్ అందరికీ కూడా సండే మార్నింగ్ టైం అనేది సో ఫ్రీ టైం అంటున్నారు. సో ఆ టైంలో ఎగ్జామినేషన్స్ పెట్టమంటున్నారు. సో నో ప్రాబ్లం కదా గైస్. నేను ఒకసారి మళ్ళీ పోస్ట్ అంటే తీసుకున్న తర్వాత మీ కామెంట్స్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎగ్జామినేషన్ చేంజ్ చేయడానికి ఉండదండి. సో ఈ టైం అనేది చాలా క్రూషియల్ టైం. సో చాలా మందికి ఎగ్జామినేషన్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ నాకు తెలిసి ఇప్పటికే స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. సో మీరు ఆల్మోస్ట్ అందరి అంగీకారం తీసుకొని, అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి, సో అందరూ మీకు ఫ్రీక్వెంట్గా ఉంటారనుకుంటేనే మాకు పోస్ట్ చేయండి. సో నేను మరి సండే మార్నింగ్ అయితే ఎగ్జామినేషన్ అనేది ఫైనలైజ్ చేస్తున్నాను. నో ప్రాబ్లం కదండి? ఒక్కసారి మళ్ళీ అడుగుతున్నాను. సో మీకు సండే మార్నింగ్ ప్రాబ్లం ఏం లేదు కదా? సో నాకు తెలిసి మధుమిత గారు ఒక్కటే మనకి ప్రాబ్లం అరెస్ట్ చేసినట్టున్నారు. సో ఆ రోజు ఎగ్జామ్ ఉంది సార్ అని చెప్పని. సార్ సార్ ఓకే సార్, సండే మార్నింగ్ అంటున్నారు సార్. ఓకే సార్, సండే మార్నింగ్ ఏం ప్రాబ్లం లేదు. నేను ముందే చెప్పాలి కదా వాళ్ళకి. సో నేను చెప్తాను, వాళ్ళు పేపర్ అనేది రెడీ చేస్తారు, మీకు షేర్ చేస్తారు సార్. సాటర్డే నేను ఈరోజు మాట్లాడేస్తాను. నెక్స్ట్ మనకి సండే మార్నింగ్ 8 సార్. సో సండే మార్నింగ్ 9 to 11 అంటున్నారు సార్. ఆ టైంలో అందరికి ఫ్రీగా ఉంది అంటున్నారు. 45 minutes ఉంటుంది యాక్చువల్లీ. 1 hour కానీ 45 minutes కానీ ఉంటుంది టైం. ఓకే, టైం లిమిట్ ఉంటుంది సార్. అది క్లోజ్ అయిపోతుంది టైం. ఇప్పుడు అందరూ ఒకే టైంలో రాయాలి.
ఓకే సార్. రాసిన తర్వాత రాసేటప్పుడు మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా క్లోజ్ అయిపోతుంది ట్యాబ్. ఓకే. వాళ్ళు అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వేరే ట్యాబ్ ఓపెన్ చేసినా కూడా క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు. ఓకే. ఎవరైనా మాల్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా కూడా కుదరదు. ఓకే. ఓకే. సో ఇలాంటివి ఉంటాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, మీ అందరికీ నేను ముందే చెప్పా, ఆన్లైన్ ఎగ్జామ్ కదా, మన క్వశ్చన్స్ చూసేసి పక్కన ట్యాబ్లో ఓపెన్ చేసి చూద్దాం అని అలాంటివి చేయొద్దు. అలా చేస్తే మీ ఎగ్జామ్ సబ్మిట్ అయిపోతుంది. మీరు ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నా, సెకండ్ క్వశ్చన్లో ఉన్నా, లాస్ట్ క్వశ్చన్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా మిడిల్లో ఉన్నా సబ్మిట్ అయిపోతుంది. ఎక్కడి వరకు రాశారో అక్కడ వరకు మార్క్స్ డిస్ప్లే అవుతుంది. అది ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది, చెప్పాను కదా. అండ్ మీకు టైమింగ్ కూడా 1 అవరే ఉంటుంది. 1 అవర్ తర్వాత ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. సో టైం కూడా అంత ఉండదు. సో గైస్ మీరు చెప్పండి, 9 to 11 కాదు, 1 అవరే టైం ఉంటుంది. కాబట్టి ఈ మధ్య ఏ టైమింగ్ అనేది మీకు కరెక్ట్గా చెప్తే దాన్ని బట్టి మనం ఎగ్జామ్ కండక్ట్. ఎందుకంటే ఇది ఫైనల్ ఎగ్జామ్ కదా, ఇప్పుడు దాకా మీకు టెస్ట్లు ఎలా పడితే అలా రాశారు, ప్రాబ్లం లేదు. బట్ ఫైనల్ ఎగ్జామ్ అనేది సర్టిఫికేషన్ ఇస్తున్నారు కదా, సో సర్టిఫికేషన్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఫుల్ మాల్ ప్రాక్టీస్ కానీ ఏది లేకుండా వాళ్ళు సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు అనమాట. సో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సార్ అందరూ కూడా 10 to 11 అంటున్నారు సార్. ఫైన్ సార్, వాళ్ళ ఇష్టం. ఇంకా మళ్ళీ ఎవరైనా 10 to 11 రాయకపోతే వాళ్ళకి సర్టిఫికేషన్ అనేది రాదు. అది అందుకని మీరే ఆలోచించుకొని చెప్పండి. రేపు క్లాస్లో చెప్తే మీకు టైం అంతే, అందుకనే రేపు క్లాస్లో చెప్పండి సార్కి, దిలీప్ సార్. ఓకే, రేపు చెప్తే నేను వెంటనే వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాను, వెంటనే వాళ్ళు పేపర్ రెడీ చేస్తారు. క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో పాస్ మార్క్ 15 అంటూ ఉంటుంది. పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేషన్ వస్తుందండి. క్లియర్ కదా అందరికి? పోయినసారి చాలా మంది అలాగే సబ్మిట్ వాళ్ళకి ఏంటంటే తెలియక వేరే ట్యాబ్స్ అవి ఓపెన్ చేశారు, వాళ్ళకి మార్క్స్ చాలా తక్కువ వచ్చినాయి, అలాగే సబ్మిట్ అయిపోయింది పేపర్లో. కొంతమందికి సర్టిఫికేషన్ కూడా రాలేదు. సో మీకు ముందుగానే చెప్తున్నాను, అందుకని వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి ప్రాబ్లం, మీకు అలా రాకూడదు కాబట్టి చెప్తాను. ఓకే, ముందే చూసుకోండి. మీరు ట్యాబ్స్ ఓపెన్ చేద్దాము, క్వశ్చన్ చూసి క్వశ్చన్ ఆన్సర్ సెర్చ్ చేద్దాం అనుకుంటే మాత్రం సబ్మిట్ అయిపోద్ది ఎగ్జామ్ మధ్యలో. క్లియరా గైస్? ఓకే ఓకే గైస్, నేనైతే ఈరోజు క్లాస్ క్లోజ్ చేస్తాను. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడే క్వశ్చన్ పేపర్ అయితే ఆబ్జెక్టివ్లోనే వస్తుంది. ఎగ్జామ్ లింక్ గూగుల్ డాక్ నుంచి వస్తుంది. అవునండి, మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా, సార్ వాట్సాప్ గ్రూప్స్కి షేర్ చేస్తారు, లేకపోతే జూమ్ నుంచి కూడా ఆ రోజు క్లాస్ కండక్ట్ చేసి ఒక 15 minutes ముందే కండక్ట్ చేస్తారు క్లాస్. జూమ్ చాట్లోనే షేర్ చేయడం జరిగింది, ఏదో ఒకటి షేర్ చేస్తారు. మీరు షేర్ చేసిన తర్వాత టైం అప్పటి నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. 1 అవర్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి, అంటే ఇప్పుడు 10 to 11 కదా, 10 to 11 మధ్యలోనే రాయండి ఎగ్జామ్. కరెక్ట్గా 10కి స్టార్ట్ చేసి 11 లోపల మీరు సబ్మిట్ చేస్తే ఓకే, సబ్మిట్ చేయకపోతే 11 తర్వాత ఆటోమేటిక్ సబ్మిట్ అయిపోతుంది. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్? నేను అసలు ఫీడ్బ్యాక్ టైం చూడలేదండి ఇప్పటివరకు. మీ ఫీడ్బ్యాక్ టైం ఎలా ఉంటుంది? గూగుల్ చెప్పేలేండి డాక్యుమెంట్స్ సార్. నేను అంటే మనం డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తున్నాం కదా, అట్లా అడుగుతున్నారు సార్. నేను ఆల్రెడీ చెప్పాను వీళ్ళకి. ఎగ్జామ్ ఆటో ప్రొటెక్ట్లో మేబీ అందులో ఉంటుంది. మీకు ఎగ్జామ్ ఆటో ప్రొటెక్ట్ లాంటివి వస్తాయి.
ఓకే కదా గైస్, సరే అయితే మరి ఈరోజు క్లాస్ నేను క్లోజ్ చేస్తున్నాను. రేపు మనం యాక్షన్స్లో టాపిక్ చూద్దాం. ఓకే. సో గుడ్ ఈవినింగ్ గైస్. సో సార్ చెప్పారు కదా, సో ఎగ్జామినేషన్ అనేది సో మీ దగ్గర నుంచి నేను కన్ఫర్మేషన్ తీసుకున్నానండి. సో సాటర్డే మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రైడే కల్లా సార్ కంప్లీట్ అయిపోతుంది అన్నారు కాబట్టి టాపిక్. సో సాటర్డే సండే అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా సండే మాకు 10 to 11 అనేది పాసిబుల్ టైం అన్నారు. సో ఆ టైంలోనే నేను ఎగ్జామ్ గురించి సార్తో డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు ఇంకా ఎగ్జామినేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి, నో ప్రాబ్లం. సో సిద్ధయ్య గారు కడప డిస్టిక్ నుంచి నేను ఆల్రెడీ అది అప్లోడ్ చేస్తారండి. ఈ లింక్ ఓకే వాళ్ళకి ఆల్రెడీ మేము ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ క్లాస్ నుంచి మనకి వీడియోస్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో వెబ్సైట్లో వాళ్ళు మనకి అప్లోడ్ చేయాలి కదా, సో దానికి టైం తీసుకుంటున్నారు. మేబీ ఈ రోజు కానీ రేపు కానీ మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తానండి. మీకు ఎగ్జామినేషన్స్ ముందే నేను వీడియోస్ అనేది అన్ని అప్లోడ్ అయిపోతాయి, నో ప్రాబ్లం. సో వైజాగ్ నుంచి గోవర్ధని గారు, సో సండే ఉంటుంది మేడం ఎగ్జామ్ అనేది. ఓకే, థ్యాంక్ యూ గోవర్ధని గారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఫీడ్బ్యాక్ ఫామ్ లా ఉంటుందంటే ఉంటుందండి, అలానే ఉంటుంది. సో ఫీడ్బ్యాక్ ఫామ్ నేను డైలీ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను కదా, జీమెయిల్ యాక్సెస్, ఎవరి నేమ్ కానీ, సో మీరు ఏ డిస్టిక్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు అన్ని అట్లానే ఉంటుందండి. సో మీ మెయిల్ యాక్సెస్ ద్వారానే మీరు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత సార్ చెప్పారు కదా, సో ఒక 1 అవరే ఉంటుంది. సపోజ్ మీరు 10 to 11 స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, కేవలం ఆ 10 to 11 లోపలే మీరు ఎగ్జామినేషన్ రాయాలి. ఆ లోపల మీరు అదర్ అంటే చెప్పారు కదా సారు, మీరు మాక్సిమం కానీ లేదంటే అదర్ ట్యాబ్స్ ఓపెన్ చేసినా కానీ ఆటోమేటిక్గా మీకు ఎగ్జామినేషన్ అనేది మీకు క్లోజ్ అయిపోతుంది. సో డైరెక్ట్గా క్లోజ్ అవుతుందండి. మళ్ళీ మీకు రీఓపెన్ చేసినా కూడా మీరు మళ్ళీ ఎంటర్ అవ్వలేరు ఎగ్జామినేషన్లోకి. సో రూపేష్ గారు, ఈరోజు యాక్చువల్గా ఈమెయిల్ మార్కెటింగ్ గురించి కొంత టాపిక్ మిగిలింది. సో సార్ అది కంప్లీట్ చేశారు. అదేవిధంగా యాడ్సెన్స్ గురించి మనకి బేసిక్ పార్ట్ ఉంటుంది కదండి, అది ఎక్స్ప్లెయిన్ చేశారు. రేపటి నుంచి యాడ్సెన్స్ అనేది క్లియర్ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకేనా రూపేష్ గారు? ఓకే, థ్యాంక్ యూ రూపేష్ గారు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఎగ్జామినేషన్స్కి సంబంధించి మాత్రం ఈ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు చాలా మంది రాయలేదు ఎగ్జామినేషన్. సో ఇట్లా ఆటోమేటిక్గా సబ్మిషన్స్ చాలా మందికి అయిపోయినాయి. సో వీళ్ళు ఏంటంటే ఆటో ప్రోటోకాల్ అన్న సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నారు. సో దాని ద్వారా ఏంటంటే మీరు ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఏదైనా ఆల్టర్నేటివ్ ట్యాబ్స్ ఓపెన్ చేసినా కూడా ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుందండి ఎగ్జామ్. సో మీరు మొబైల్లో రాయడానికి అనేది ఛాన్స్ ఉంటే చూడండి. సో మొబైల్లో రాసేటప్పుడు ఇంకా చాలా టేక్ కేర్గా ఉండండి, ఎందుకంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేదంటే ఎవరైనా ఫోన్ చేసినా కూడా ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. సో మీరు ముందే ఇంటిమేట్ చేయండి, సో ఈరోజు ఎగ్జామ్ ఉంది అని చెప్పని. సో ఎగ్జామినేషన్స్కి మీరు మొబైల్లో కనుక రాస్తుంటే కనుక మీరు కనుక లిఫ్ట్ చేయదు ఫోన్స్ అనేది. ఒక 1 అవర్, 45 మినిట్స్ ఉంటుంది కదా ఎగ్జామ్, ఆ 45 మినిట్స్ మాత్రం మీరు ఏ ఫోన్స్ లిఫ్ట్ చేయదు. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి గైస్? సో ఈరోజు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేస్తారా ఇంతకీ? సో నేను మళ్ళీ ఈరోజు ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ గురించి డిస్కస్ చేశాను కదండి, నేను రేపు కూడా ఒకసారి మిమ్మల్ని అడిగి ఫైనలైజ్ చేస్తాను. సో మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మిమ్మల్ని ఒకసారి రేపు కూడా అడిగి నేను ఫైనలైజ్ చేస్తాను. రూపేష్ గారు, నో ప్రాబ్లం అండి, ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి, నో ప్రాబ్లం. మేడం మధుమిత గారు, మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడండి? సండే?
సో రాజేశ్వరి గారు గుంటూరు డిస్టిక్ నుంచి కాల్ వచ్చినా లిఫ్ట్ చేయకపోతే కట్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదండి. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. కట్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ రాజేశ్వరి గారు. సో చిత్తూరు డిస్టిక్ నుంచి మధుమిత గారు, ఒక నిమిషం మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను. సో మధుమిత గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేశానండి. 6th semester. హలో మధుమిత గారు, హలో హలో మేడం మాట్లాడండి. No, ఇది పెట్టు వాయిస్. మధుమిత గారు, హలో మీ వాయిస్ కొంచెం చెప్పండి మేడం. Sunday exam, sir. 6th Sixth semester. sem exam, sir. ఓకే, I will I appear can- next week. I will appear next week, sir, this exam. అంటే నెక్స్ట్ వీక్ అంటే ఎగ్జామినేషన్ ఉండదు మేడం యాక్చువల్లీ. సో మీ ఒక్కళ్ళు రిమైనింగ్ థింగ్ అందరూ కూడా సండే ఓకే చెప్పారు. సండే 5 తర్వాత 7 o'clock. Evening. ఈవినింగ్ ఉండదండి, ఓన్లీ మార్నింగ్ వరకే ఉంటుంది మనకి. అది చెప్పారు కదా ఇప్పుడు సార్ కూడా, మాది కూడా సండే మార్నింగ్ ఓన్లీ 1 అవరే ఉంటుంది. సార్ నమస్తే. చెప్పండి సార్. I am the father of Madhumita. ఓకే She is going to attend 6th semester university and examinations. ఓకే సార్. She cannot write this exam morning itself ఓకే సార్, అంటే because she has to travel and appear for examination, sir. ఓకే ఓకే సార్. Kindly permit her to write examination in evening 7 to 8 or something, sir. ఓకే సార్. ఓకే Will you permit, sir? Will సో you permit? యాక్చువల్లీ ఆల్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ యాక్సెప్టింగ్ ఇన్ 10 to 11 సార్ మార్నింగ్. Okay, but what about Madhumita, sir? So this is a final exam sir actually. So link has expired into only 1 hour. Correct, So sir. they cannot But pass to the evening conducting examination. how she can attend, sir? So there is no alternative source actually. So main exam also only 1 day or 1 hour. Correct, sir. This is the university and examination, that too 6th semester. Okay. She is the outgoing batch. Okay. That's why I'm asking, sir, permit her to attend for 7 to 8 evening, sir. Okay sir. So నేను ఒకసారి, so I will discuss into tomorrow also sir in digital marketing class. Okay, Very sir. possible to the timings. I will adjust with the timings, no problem. Thank you, sir. Okay sir. Thank you.
సో రూపేష్ గారు మీకు సచివాలయం ఎగ్జామ్ ఉందంటున్నారు సండే. సో టైం చెప్తారండి రూపేష్ గారు, మీరు ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటుందని? సో ఆఫ్టర్నూన్ అంటున్నారు కదా, సో మార్నింగ్ మీకు పాసిబుల్ గానే ఉంటుంది కదా టైం 10 to 11 అనేది? సో ఎన్ని అవర్స్ పడుతుందండి ట్రావెల్ కి? సో నో ప్రాబ్లం అండి రూపేష్ గారు. సో మీకు ఎగ్జామినేషన్ ఎన్నింటికి సచివాలయం ఎగ్జామ్? నాకు తెలిసి 2ంటికి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా. ఓకేనండి రూపేష్ గారు, బట్ సో అందరూ కూడా ఆల్మోస్ట్ 100%కి 99.9% సండే మార్నింగ్ టైం కుదురుతుంది అంటున్నారండి. సో నేను మళ్ళీ టైం చేంజ్ చేశానంటే చాలా మందికి పాసిబుల్ అవ్వదు టైం అనేది, అందుకనండి. సో కడప డిస్టిక్ నుంచి సో రెడ్డమ్మ గారు, సో అది మీకు ఈలైన్ ఓకే వెబ్సైట్ ఉంటుందండి. సో ఈలైన్ వెబ్సైట్లో మీరు కనుక ఆల్రెడీ రిజిస్టర్ అయితే కనుక మీరు డైరెక్ట్గా కోర్సెస్లో మీకు ఆప్షన్ ఉంటాయి. సో సెలెక్ట్ ద కోర్సెస్ ఆప్షన్కి వెళ్తే మీకు ఎన్ని ఎగ్జామ్స్ ఏంటి అనేది చెప్పి మొత్తం మీకు ఒక 5 or 6 ఎగ్జామినేషన్స్ ఉంటాయండి. సో దాని ప్రకారం మీరు ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసి రాయండి. ఓకేనండి రూపేష్ గారు, మనకి ఒకసారి నేను జూమ్ సెషన్ క్లోజ్ చేసిన తర్వాత ఒక 10 minutes మాట్లాడదాంలేండి, నో ప్రాబ్లం. ఓకేనండి రూపేష్ గారు. సో నేను ఒక 10 to 15 minutesలో జూమ్ సెషన్ క్లోజ్ చేస్తాను. సో తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ రూపేష్ గారు. సో గైస్, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో నెల్లూరు డిస్టిక్ నుంచి నవీన్ గారు. సో సార్, ఐ హ్యావ్ మాక్ సబ్జెక్ట్ ఇన్ మై సెమిస్టర్, దట్ ఈస్ ఎనీ ఆన్లైన్ క్లాస్ ఐ హ్యావ్ టు సబ్మిట్ ఇట్ సార్, సర్టిఫికేట్స్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారో చెప్పండి. సో మీరు అకాడమిక్స్ గురించి అంటున్నారా? సో అకాడమిక్స్ గురించి నాకు అంటే ఉంటుంది కానీ ఐడియా లేదు సార్ ఇప్పుడు. మీకు సర్టిఫికేట్స్ అన్ని కాలేజ్లో వస్తాయండి. మీరు ఏ కాలేజ్ నుంచి అయితే మీరు ఎగ్జామినేషన్ రాస్తున్నారో, సో సెమిస్టర్ అయినా సరే, ఏ ఎగ్జామినేషన్స్ అయినా సరే, మీకు అన్ని సర్టిఫికేట్స్ అనేది మనకి కాలేజ్లో అడ్మిన్ స్టాఫ్ ఉంటారు కదండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అడ్మిన్ స్టాఫ్, అక్కడికి వస్తాయండి సర్టిఫికేట్స్ అనేవి. సో వచ్చినప్పుడు వాళ్ళు ఒకసారి మీకు ఇంటిమేట్ చేస్తారు కాలేజ్ వాళ్ళు. సో అప్పుడు మీరు వెళ్ళేసి సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ నవీన్ గారు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి?
సో గాయస్ నేను ఎగ్జామినేషన్ గురించి నేను మళ్ళీ రేపు కూడా ఒకసారి డిస్కస్ చేస్తానండి. రేపు డిస్కస్ చేసేది ఫైనల్ షెడ్యూల్ ఉంటుంది. సో మళ్ళీ ఎగ్జామినేషన్స్ అంటే క్లాస్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా మేము అన్ని డేస్ అనేది తీసుకోకూడదు యాక్చువల్లీ. సో మీకు ఈ సండే ఎగ్జామ్ ఉంది అంటే మళ్ళీ నెక్స్ట్ సండే ఎగ్జామినేషన్స్ పెట్టడానికి కుదరదండి. సో అందుకనే మిమ్మల్ని టైం అడిగాను నేను. సో అందరూ కూడా మార్నింగ్ 10 to 11 అవైలబుల్ అన్నారు. సో గైస్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో సుకన్య చిత్తూరు డిస్టిక్ నుంచి. సో నాకు తెలిసి ఈలన్ ఓకేలో మొత్తం కలిపి మీకు 6 ఎగ్జామ్స్ ఉంటాయండి. సో మీరు ఇప్పటిదాకా ఎన్ని ఎగ్జామ్స్ రాశారో, ఇంకేదన్నా పెండింగ్ ఎగ్జామ్స్ ఉంటే జస్ట్ మీకు ఏంటంటే ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయో తెలిసే కోసం మన ఈలన్ వెబ్సైట్లో వీక్లీ ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో 4 రాశారు కాబట్టి, మీరు 4 రాశారు కాబట్టి ఇంకా 2 పెండింగ్ ఉంటాయండి. సో 2 కూడా మీకు రేపు లోపల క్లియర్ చేయండి. సో మనం సండే మార్నింగ్ మెయిన్ ఎగ్జామినేషన్స్ పెట్టుకుందాం. అర్చన గారు సర్టిఫికేట్ మెయిల్కే వస్తుందండి. సో ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 1 వీక్లో మీకు ఎగ్జామినేషన్స్ మెయిల్కే వచ్చేస్తుంది. సో అది కూడా మీరు ఎగ్జామినేషన్స్లో పాస్ అయి ఉండాలి. సో సార్ చెప్పారు కదా ఇందాక. సో టోటల్ మార్క్స్ అంటే 30 మార్క్స్ ఉంటుంది పేపరు, అందులో 15 మార్క్స్ అంటే 50%. సో 50% కనుక మీకు వచ్చినట్లయితే మీకు ఒక సర్టిఫికేట్ కంపల్సరీగా వస్తుంది. సో మీ మెయిల్ కనుక సర్టిఫికేట్ వస్తుందంటే మీరు ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అయినట్లు లెక్క. ఓకే, థ్యాంక్ యూ అర్చన గారు. సో మానస గారు అంటే మీకు 7 ఎగ్జామ్స్ ఉన్నాయండి ఈలన్ ఓకేలో. చిత్తూరు డిస్టిక్ నుంచి. సో నో ప్రాబ్లం అండి. అంటే మీకు ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో తెలియడానికి జస్ట్ ఒక 1 or 2 ఎగ్జామినేషన్స్ అయినా రాయండి అండి. సో అప్పుడు మీకు మెయిన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఐడియా ఉంటుంది. సో ఒకేసారి మెయిన్ ఎగ్జామ్ మీరు కనుక అటెంప్ట్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పటివరకు మీరు ఏవైతే సబ్జెక్ట్ వినుండారో ఆ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఏంటంటే మీకు ఒక ఐడియా కోసం అనేది మనం వీక్లీ ఎగ్జామినేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అంతే. సో నో ప్రాబ్లం, మీరు ఆ 7 ఎగ్జామినేషన్స్ మీరు అటెంప్ట్ చేయకపోయినా మీరు మెయిన్ ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మానస గారు. సో గైస్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సో డౌట్స్ లేదంటే సో టైం అయిపోయింది కాబట్టి నేను సెషన్ క్లోజ్ చేస్తానండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి. సో డౌట్స్ ఏం లేవు కదండి అందరికీ? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్. నేను సెషన్ క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. నేను రేపు డిస్కస్ చేస్తానండి ఎగ్జామినేషన్స్ గురించి, నో ప్రాబ్లం.